ఆయనవన్నీ కూడా ఈ అబ్రహాంకి కనెక్ట్ అయితేనే దేవుని ప్రణాళిక అనేది 100% ఫుల్ఫిల్ అయినట్లు. అట్లానే అబ్రహాంకి లైఫ్ అంతా స్మూత్ గా ఉన్నదా అంటే అసలు లైఫ్ స్మూత్ గా లేదు. అతనికి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నాడు. సేమ్ టైంలో దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఇంకా అతడు నెరవేర్చడం చూడలేదు. సేమ్ టైంలో దేవుడి ప్రామిస్ వాక్కు అన్నది అబ్రహాంలో ఇంకా నెరవేర్చబడలేదు. 83 ఇయర్స్ అప్పుడు దేవుడు వచ్చి నేను నిన్ను బ్లెస్ చేసి నీకు ఇప్పుడు ఉన్నటువంటి ఇది యాక్చువల్ గా పరదేశము, ఇది యాక్చువల్ ఇప్పుడు నువ్వు ఉన్నది పరదేశం. ఎందుకంటే నీ దేశం నుంచి నువ్వు వచ్చి ఇక్కడ నువ్వు నివసిస్తున్నావు. ఈ పరదేశాన్ని నేను నీ యొక్క జనాంగానికి నేను ఇవ్వబోతున్నా. నీ కడుపులోంచి వచ్చే జనాంగానికి ఈ కనాను దేశాన్ని నేను స్వాస్యంగా ఇవ్వబోతున్నా. నీ కడుపులోంచి వచ్చిన వాళ్ళు 430 సంవత్సరాలు ఈ యొక్క ఐగుప్తు దేశంలో వాళ్ళు దాసులుగా వాళ్ళు ఉంటారు. ఇవన్నీ 420 సంవత్సరాల తర్వాత జరగబోయేదాన్ని దేవుడు ముందే అబ్రహాంకి అన్నిటినీ దేవుడు బోధిస్తున్నాడు. ప్రవక్తకు దేవుడు బయలుపరచకుండా ఏది ఉండడు. అన్నిటినీ దేవుడు రివీల్ చేస్తూనే ఉన్నాడు. ఎవ్రీ టైం ఆఖరికి సొదొమ గొమొర్రా అది డిస్ట్రాయిడ్ అయ్యి దాన్ని కూడా దేవుడు రివీల్ చేస్తున్నాడు అబ్రహాంకి. దేశం గురించి అబ్రహాము ఆఖరికి 10 మంది వరకు వచ్చినా కూడా దేవుడు నువ్వు చెప్పేదాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నా, అక్కడ గనక 10 మంది ఉంటే నేను ఆ దేశాన్ని ముట్టుకొని అన్నాడు. కానీ ఫైనల్ గా జరిగింది ఏంటంటే ఆ దేశాన్ని డిస్ట్రాయ్ చేశాడు. అంటే 10 పీపుల్ కూడా మొత్తం కంట్రీ మొత్తంలో 10 మంది కూడా దేవుని యొక్క మాటకు ఒబే అయ్యి విధేయత చూపెట్టే వాళ్ళు లేరు. అబ్రహాం కోసం దేవుడు లోతు యొక్క ఫ్యామిలీని కంప్లీట్ గా దేవుడు రక్షించాడు. అంటే దేవుడు ఒక్క మనిషి కోసం దేవుడు ఆ పరలోకాన్నే వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి ఒక మనిషిలాగా ఎట్లా దేవుడు యాక్ట్ చేస్తున్నాడో చూడండి. మనిషితోటి మాట్లాడినట్లుగానే దేవుడితోటి అబ్రహాము మాట్లాడేటువంటి స్టేజ్ లోకి వచ్చినాడంటే దేవుడు లిటరల్ గా మనిషిని ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి, ఎంత ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నాడో దేవుడు మనిషికి ఎవ్రీ టైం. ఎందుకంటే నీకు 83 ఇయర్స్ వచ్చినాయి, ఇక నీవు ఫెయిత్ అన్నది నీకు ఇన్ని సంవత్సరాలు అయింది, నీకు పిల్లలు లేరు, ఆ ఫెయిత్ కనుక ఎక్కడ నీకు అప్ అండ్ డౌన్ అవుతుందో అని దేవుడు మళ్ళా వచ్చాడు. అబ్రహామా, నేను నిన్ను మర్చిపోలేదు, ఖచ్చితంగా నేను చెప్పిన వాగ్దానాన్ని నేను నీకు ఫుల్ఫిల్ అవుద్ది, నేను చెప్పిన మాట నిరర్ధకము కాదు, మరలా ఈ దేశాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు, ఈ దేశంలో నీ జనాంగం నివసిస్తుంది, ప్రవ్వా నీ మాటను నేను నమ్ముతున్నా. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. రైచియస్ అంటే దేవుని చెప్పిన మాటని 100%, నో 99.000 కాదు, నో 99.999 కాదు, 100% దేవుడు చెప్పిన మాటను నమ్మిన వాడు ఎగ్జాక్ట్లీ నీతిమంతుడు. అబ్రహాము దేవుని నమ్మెను, అందుకు అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుడు చెప్పిన మాటను తీసుకున్న దాని వల్ల అతడు 100 times 100% తీసుకున్న దాన్ని బట్టి అతడు నీతిమంతుడిగా మార్చబడ్డాడు. ప్రభువా ఈ దేశాన్ని నాకు ఇస్తావంటే నేను దానికి రుజువేంది, నేను ఎట్లా నమ్మాలి అంటే ఒక మనిషి మనం అంటాం నేను ఎట్లా నమ్మాలి నువ్వు చెప్పిన దాన్ని అని జనరల్ గా మనం మాట్లాడినట్లే మాట్లాడుతున్నాడు అబ్రహాం దేవునితోటి. నువ్వు చెప్తున్నావు కానీ నేను దాన్ని నాకు ఎట్లా సైన్ నేను ఎట్లా నమ్మాలి అంటే అప్పుడు దేవుడు ఏమంటాడు, నీ దగ్గర ఏ యానిమల్స్ ఉన్నాయో చూడండి. ఇక్కడ ఎంత క్లియర్ గా ఉన్నదంటే ఆదికాండం 15th chapter మీరు చదవండి, అక్క చెప్పింది రైటో రాంగో నీకు అర్థమవుతుంది. దేవుడితోటి అబ్రహాం అన్న తర్వాత నీకు నమ్మిక పుట్టడానికి నీ దగ్గర ఉన్న యానిమల్స్ ఏమేమి ఉన్నాయో మంచివి అవన్నీ తీసుకొచ్చి నువ్వు ఆల్టర్ మీద పెట్టు. అవన్నీ పెట్టిన తర్వాత నేను వాటిని స్వీకరిస్తా. నేను వాటిని స్వీకరించిన తర్వాత నీకు రుజువు అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. అంటే దేవుని వాగ్దానాన్ని మనము తీసుకొని నమ్మడానికి మనకి రుజువు అనేది ఏంటంటే మన యొక్క గివింగ్, మన యొక్క రిలీజింగ్. నువ్వు రిలీజ్ చేస్తున్నావంటే నువ్వు దేవుడు చెప్పిన మాటను నమ్ముతున్నావు అన్నట్లే. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు నెరవేర్చడానికి నువ్వు దాన్ని చూపిస్తున్నావు అన్నట్లే. ఎప్పుడైతే అది జరిగిందో వెంటనే అబ్రహాము కంప్లీట్ గా దేవుని యొక్క కాన్షియస్ లోనికి వెళ్ళిపోయినాడు. గాడ్ కాన్షియస్ లోనికి అబ్రహాము టోటల్ గా వెళ్ళిపోయాడు. ఆ 83 years కి చేసినటువంటిది మళ్ళా దేవుడు ఎప్పుడు అబ్రహాంని విజిట్ చేశాడంటే
99 సంవత్సరాలప్పుడు దేవుడు విజిట్ చేశాడు. మనకి చూసుకోండి, నీకు తిప్పి తిప్పి కొడితే 40 ఇయర్స్ కూడా లేవు. అలిసిపోయావు ఇప్పటికే నువ్వు లైఫ్ లో. ఏమని? నాకు అద్భుతం జరగట్లేదు, నేను అడిగింది నాకు ఇవ్వట్లేదు, నేను ఎంతో భక్తిగా ఉంటున్నా, ఎంతో గివింగ్ చేస్తున్నా, నేను ఫాస్టింగ్ ఉంటున్నా, ఇంకేదో చేస్తున్నా, గుడి చుట్టూ తిరుగుతున్నా, ఇంకేదో చేస్తున్నా, ఇవన్నీ చేస్తున్నా కూడా నాకు ఏమీ జరగట్లేదు. నీకు ఎన్ని ఇయర్స్? 100 లేవు నీకు, అట్లీస్ట్ అందులో సగం కూడా లేవు. కానీ నువ్వు అలిసిపోయావు, ఫెయిత్ లో అలిసిపోయావు. 83 ఇయర్స్ కు చెప్పిన దేవుడు మళ్ళా 99 ఇయర్స్ వరకు కూడా విజిట్ చేయలేదు అబ్రహాంని. దేవుడు కంటిన్యూస్ గా మనతోటి ఏం మాట్లాడాయన, కంటిన్యూస్ గా వచ్చి మనల్ని బలపరిచి ఎంకరేజ్ చేసి నీకేం కాదు ఏం కాదు ఏం కాదని ఏమి చెప్పాడు. కొన్నిసార్లు అయితే అసలు మాట్లాడు. అసలు సమ్ టైమ్స్ అయితే అసలు నీకు నో హోప్ కనిపిస్తది. కీర్తనలు 34:10లో ఏమని ఉందంటే, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనుడు, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. అంటే నీకు మేలు అనేది, కొదువు అనేది నీ లైఫ్ లో నువ్వు వెతికినా నీకు దొరకదు. నువ్వు కనుగొందామన్నా అది నీకు అసలు కనబడదు. అంత హెవీగా దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. నీకు ఇక్కడ ద్వారం క్లోజ్ అయిందంటే గుర్తు పెట్టుకోండి, నీకు తెలియకుండానే సమ్ ప్లేసెస్ నుంచి దేవుడు నీకు ఆ సిగ్నల్స్ అనేవి నీకు పాస్ అవుతూనే ఉంటాయి. దాన్ని బట్టి నీకు అర్థమవుతుంది ఖచ్చితంగా ఇది దేవుడే అని. ఖచ్చితంగా ఇక్కడ దేవుడే నా కోసం ద్వారం ఓపెన్ చేశాడు, ఇక్కడ దేవుడే నాకు ఐడియా ఇచ్చాడు, ఇక్కడ దేవుడే నన్ను ముందు పుష్ చేశాడు. ఇది నీకు అర్థమవుతూనే ఉంటది. అందుకోసమని అబ్రహాము గట్టిగా ఉన్నాడు కాబట్టే నువ్వు స్టిల్ ఇప్పటికీ భూమి మీద దేవుని నామంలో ప్రేర్ చేస్తున్నావు. అబ్రహాం అక్కడ స్ట్రాంగ్ గా నిలబడ్డాడు కాబట్టి ఫెయిత్ ని ఇప్పటికీ కూడా నువ్వు రిలీజ్ చేసినప్పుడల్లా అద్భుతాలు అవుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్క బ్లెస్సింగ్ ని దేవుడు నీకు ఆల్రెడీ ఇచ్చినాడు. వాగ్దానం అన్నది నెరవేర్చబడకుండా ఉండదు. అది నీ నోటి మాట నా నోటి మాట కాదు, గాని డైరెక్ట్ గా హెవెన్ నుంచి రిలీజ్ అయిన పవర్ఫుల్ వాయిస్ అది. అది ఒక్కసారి రిలీజ్ అయిందంటే ఇక దాంట్లో చేంజెస్ అనేవి ఉండవు, వెనక్కి తీసుకోవడం అనేది ఉండదు. ఒక్కసారి రిలీజ్ అయిందంటే ఇక అది నెరవేర్చుటకు దేవుడు ఆతుర పడుతూనే ఉంటాడు. అది నీ లైఫ్ లో ఫుల్ఫిల్ అవ్వడానికి దగ్గర 83 నుంచి 99 అంటే 16 ఇయర్స్ కూడా దేవుడు మాట్లాడకుండానే 83లో మాట్లాడేటువంటి ఆ మాటను పట్టుకొని, ఆ ప్రాఫెసీని పట్టుకొని, ఆ విజిటేషన్ పట్టుకొని, ఆ దేవుని యొక్క ఆ కనెక్షన్ లో 13 ఇయర్స్ నడుచుకుంటూ 16 ఇయర్స్ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అట్లీస్ట్ నువ్వు దేవుణ్ణి నమ్ముకునే 16 ఇయర్స్ కూడా రాలేదు, దేవుళ్ళకి వచ్చి అట్లీస్ట్ 15 ఇయర్స్ కూడా రాలేదు. కానీ నేను ఏం మాట్లాడుతున్నానంటే, స్పిరిట్ చేత గనక నువ్వు ఫిల్ అయితే నీకు 20, 30, 40, 50 ఇయర్స్ నువ్వు ఎక్స్పెక్ట్ చేసి జరగకపోయినా నువ్వు ఫ్రెష్ గా లేస్తావు, ఫ్రెష్ గా దేవుని వైపు చూస్తావు, ఫ్రెష్ గా కమాండ్ చేస్తావు, ఫ్రెష్ గా ఆయన ఫెయిత్ ని నువ్వు రిలీజ్ చేస్తావు. హల్లెలూయా. అది ఫైనల్ గా నీకు ఇంపాసిబుల్ ది బ్రేక్ అయ్యి దేవుని యొక్క ఆత్మ ద్వారా నువ్వు సింపుల్ గా నీ బ్లెస్సింగ్ లోకి నువ్వు ప్రవేశించబడేటట్లు చేస్తుంది. అందుకోసమనే నువ్వు ఎవరిని ప్రేమించకపోయినా, నీకు అసలు నాకు ప్రేమించే అలవాటు లేదు అని నువ్వు గనక చెప్తే, నేను అసలు ఎవరిని ప్రేమించలేను అని నువ్వు చెప్తే, నీకు ఒక చిన్నది చెప్తున్నా, అఫ్ కోర్స్ అది అసలు మంచిది కాదు, అసలు ఆ నేచర్ మంచిది కాదు. కానీ మంచిది కాని ఆ నేచర్ కలిగి ఉన్న నీకు కూడా నేను ఏం చెప్తున్నానంటే, ఎవరిని ప్రేమించకపోయినా అట్లీస్ట్ దేవుణ్ణి డేలో 10 మినిట్స్ ప్రేమించడం మొదలుపెట్టు. అప్పుడు నువ్వు ఎవరిని ఎందుకు ప్రేమించవో నువ్వు అప్పుడే నువ్వే చెప్తావు. అందుకోసమనే బైబిల్ ఏం చెప్తుందంటే, నీ దేవుడైన యెహోవాని నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో దేవుని ఏం చేయాలి? ప్రేమించాలి. నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావంటే నీ పక్కన ఉన్నోడిని ఖచ్చితంగా నువ్వు ప్రేమిస్తావు. నిన్ను వలే నీ పొరుగువాని నువ్వు ప్రేమిస్తావు. దేవుని యొక్క ఆత్మ నీ మీదకు రిలీజ్ అయినప్పుడు ఆయన ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడుతుంది. అరే, ఆ స్పిరిట్ తోటి ఆ లవ్ కూడా నీ లోపల నువ్వు అడగకుండానే అది నీ లోపల కుమ్మరించబడింది. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. అంటే పరిశుద్ధాత్మతో పాటు ఆయన లవ్ వచ్చింది, హోప్ వచ్చింది, ఎవ్రీథింగ్ ఆయన నేచరే వచ్చింది నీ లోపలికి. సో దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క స్క్రిప్చర్స్ నీ లైఫ్ లో నేను ఈ రోజు బలమైనటువంటి విత్తనాల్లాగా నేను సో చేస్తున్నా. అవి నీ మనస్సులో నాటుకొని మొదలు
నీ యొక్క ఆత్మలోనికి చొచ్చుకొని బలంగా నాటుకొని అవి ఫలించి 30, 60, 100 ఫోల్డ్ హార్వెస్ట్ నీ లైఫ్ లో నువ్వు అనుభవించేటట్లు దేవుని యొక్క ఆత్మతోటి నేను దేవుని యొక్క బ్లెస్సింగ్స్ ని, ఆ కింగ్డమ్ ని ఏ శ్రమలో నేను ఓపెన్ చేస్తున్నాను. నీ నిధులు అంటే నీకు ఏమేమి ఉన్నాయో, నీ అకౌంట్స్ ఏమున్నాయో అవన్నీ నింపబడతాయి. నమ్ముతున్నావా? ఇది నీ నిధులు నింపబడుతున్నాయి. ఇది నిధులు నింపబడుటే కాకుండా ఆస్తికి నువ్వు కర్తలాగా దేవుడు నిన్ను బ్లెస్ చేయగలడు. నువ్వు నమ్మితే, నువ్వు నమ్మగలిగితే, అబ్రహాము తీసుకున్నట్లుగా నువ్వు గనక రిసీవ్ చేసుకుంటే, ఏ శ్రమలో నీ నిధులను నేను నింపుతున్నా, నీ బ్యాంక్ అకౌంట్స్ ను నేను ఆశీర్వదిస్తున్నా. నాకు ఇష్టం నీ అకౌంట్స్ మొత్తము కూడా సమృద్ధిగా ఏరులై ప్రవహింపబడుట. ఏ సునామల్లో నేను లేకని అసలు నీ దరిదాపుల్లో కూడా నీ షాడో కూడా పడడానికి వీలేకుండా కంప్లీట్ గా నేను దాన్ని దూరపరుస్తున్నా. ఏది కావాలో కాన్ఫిడెంట్ తో నువ్వు డిక్లేర్ చేయి. నువ్వు ఏది కావాలో క్లియర్ గా ఉండు. నీకు కావాల్సిందని నువ్వు గట్టిగా పట్టుకో. అబ్రహాం దేవుడు మాట్లాడుతుంటే ఆయనే అవుతాడు అనుకుంటా. ప్రభు నువ్వు ఎంత చెప్తున్నావు కానీ ఖచ్చితంగా నాకు డౌటే వస్తుంది. ఎలియాజర్నే లాస్ట్ నువ్వు నన్ను కొడుకుగా చేసేటట్లున్నావు. ఎందుకంటే నా వయసు పోయింది, నా భార్య వయసు పోయింది, కంప్లీట్ గా అసలు ఏది లేదు. అసలు మొత్తానికి ఇప్పుడు 99 సంవత్సరాలు వచ్చినాయి, ముసలోళ్ళు అయినా ఇంకా నీ వాగ్దానం నెరవేర్చబడలేదు. ఆఖరికి నాకు ఎలియాజరే నా కొడుకు అయ్యేటట్లున్నాడు. నాకు డౌటే వస్తుందంటే దేవుడు నీ భార్య శారా కడుపున పుట్టే వాళ్ళే నీకు కుమారుడు, వాగ్దాన పుత్రుడు. దేవుడు అసలు ఎక్కడైనా అవును నిజమే అబ్రహాం నీకు 100 వచ్చినాయి, నేను ఇంకా చేయలేదు అని ఎప్పుడైనా అన్నాడా దేవుడు? ప్రతిసారి ఇదే అంటాను, నీకు నేను వాగ్దానం చేసిన అదే నీకు జరుగుద్ది, అదే నీ కొడుకు అవుతాడు. నీ కడుపులోంచి వచ్చిన వాడు తప్ప ఎవ్వరూ గారు నీ వాగ్దాన పుత్రుడు. అబ్రహాం దేవుడు చెప్పేది చెప్తుంటే ఇక్కడ శారా చేసేది శారా చేస్తూనే ఉన్నది. 15 అంత గట్టిగా దేవుడు చెప్తే 16th చాప్టర్కి వచ్చేసరికి ఇంకొకరిని అరేంజ్ చేసింది. ఈజిప్తురాలైన హగర్ తోటి నువ్వు వెళ్ళు, ఇక మనకి పిల్లలు పుట్టరు, ఇక నువ్వు హగర్ని పెళ్లి చేసుకో, ఆమెతోటి వచ్చేసి కుమారుడికి మనకు కుమారుడు అవుతాడని. వాళ్ళు అట్లా చేస్తున్నా దేవుడు వాగ్దానం మాత్రం ఫెయిల్ కాలేదు. దేవుడు ఆ థింకింగ్ మాత్రం చేంజ్ చేసుకోలేదు. దేవుడు నా మాట వినలేదు కాబట్టి నేను వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఇష్టమైన చేస్తున్నారు కాబట్టి నా మాట నేను తీసుకుంటానని దేవుడు అనుకోలేదు. అది జరిగినా మళ్ళీ దేవుడు అబ్రహాంని విజిట్ చేశాడు. అబ్రహామా నేను నీకు కుమారుని ఇవ్వబోతున్నా. దేవుడు చూడండి ఎంత క్లియర్ గా ఉన్నాడు. నీకు స్వస్థత జరుగుద్దని దేవుడు 2000 సంవత్సరాల క్రితమే దేవుడు రిలీజ్ చేశాడు. నువ్వు ఫైనాన్షియల్ గా అభివృద్ధి నొందుతావు, నీ నిధులు నింపబడతాయని నువ్వు పుట్టక ముందు, జగత్పునాది వేయబడక ముందే ఇవన్నీ దేవుడు అబ్రహాంతో చెప్పినట్లుగానే నీకు చెప్పాడు. ఇవన్నీ నీకు మధ్యలో ఎన్ని చేంజెస్ వస్తున్నా దేవుడు వాగ్దానం వైపు గనక నువ్వు చూస్తే, నేను నిన్ను ఆస్తికర్తగా చేస్తా, నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తా, నువ్వు అడుగు పెట్టు స్థలాన్ని నేను నీకు ఇస్తా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీ యొక్క కాలు పెట్టిన ప్లేస్ లో నువ్వు అభివృద్ధి నొందుతావు, నువ్వు పెట్టిన ప్రతి స్థలం అనేది ఆశీర్వదించబడతది, నీ యొక్క జనులు ఈ ల్యాండ్ లో ఆశీర్వదించబడతారు, నేను నిన్ను అనేక జనాంగానికి తండ్రిగా నేను నియమిస్తున్నా, నీ యొక్క సంతానం అనేది ఫైనాన్షియల్ గా సూపర్ న్యాచురల్ గా బ్లెస్ అవుతారు. ఐగుప్తులోనే ఆ శత్రువుల మధ్యలో నేను వాళ్ళని హెవీగా నేను బ్లెస్ చేసి బయటకు తీసుకొని వస్తా. ఇవే కనిపిస్తున్నాయి తప్ప అది ఎంతడు పొల్లు కూడా తప్పిపోదు. అందుకోసమని ఎక్కడైనా నీకు మాట మార్చే వాళ్ళు దొరకొచ్చు, కానీ వాక్యం బైబిల్ దేవుడి దగ్గర పోతే ఇది అసలు నువ్వు చూడవు, ఇది అసలు నీకు కనబడదు. అందుకనే ఆయన గట్టిగా పట్టుకో, నీ జీవితం మారిపోతుంది, నీ కుటుంబం చేంజ్ అయిపోతుంది కంప్లీట్ గా. నువ్వు ఒక దేవుని యొక్క టెస్టిఫైయర్ గా నిలబడతావు, ఆ పవర్ ని నువ్వు రిలీజ్ చేస్తావు. ఆయన పవర్ ఎవరు చేయలేదు, నేను కూడా చేయను అనే స్టేజ్ కాదు. ఎవరు చేయలేదు, నేను ఉన్నది ఇప్పటి వరకు, నేను భూమి మీద ఎంత హెల్దీగా నా కాళ్ళతోటి నేను నిలబడినానంటే ఖచ్చితంగా నా కోసమే దేవుడు ఎదురు చూస్తాడు. కంపల్సరీ నీ కోసమే దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎవరు చేయలే, వాళ్ళు చేయలే, వీళ్ళు చేయలే, మనం చేసేది వింతగా ఉంటుంది. నో నో నో, యునిక్ గా చేయడానికే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. బైబిల్ లో ఉన్నదాన్ని నువ్వు రిలీజ్ చేయడానికే, నువ్వు బయటకు తీసుకురావడానికే దేవుడు నిన్ను తన రెక్కల కింద ప్రొటెక్ట్ చేసుకున్నాడు. నువ్వు దాన్ని స్టాండ్ తీసుకుంటే నీ బాడీలో ఉన్న సిక్నెస్ 10, 20, 30 ఎన్ని ఇయర్స్ అయినా కూడా అది వీక్ అయిపోతుంది, భయపడుతుంది. నీ బాడీలో ఉన్న సిక్నెస్ నిన్ను చూసి, నీ శరీరంలో ఉన్న సిక్నెస్ కి నేను చెప్తున్నా, వినపడుతుందా? నీ బాడీలో ఉన్న అనారోగ్యము నిన్ను చూసి
భయపడి పారిపోబోతుంది. ఎందుకో తెలుసా? నువ్వు దాన్ని ఉండనివ్వట్లేదు. శారా అంతదాకా చేసింది, లాస్ట్ ఏమైందంటే వెళ్ళగొట్టేసింది. ఆమెనే చేసింది, ఆమెనే ఉంచుకున్నది, ఆమెకే ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేసింది. ప్రెగ్నెంట్ రాగానే ఆమెను వెళ్ళగొట్టింది. దేవుడు కూడా అది నీ ఇష్టమే అని చెప్తున్నాడు. శారా ఎట్లా చెప్తా అట్లా విను. అంటే నువ్వు ఏదైనా చేయగలవు. నీ బాడీలో ఉన్న సిక్నెస్ ఉంచుకోవచ్చు, నీ పర్స్ లో ఎంప్టీ పర్సన్ నువ్వు కలిగి ఉండొచ్చు, లేదు సంథింగ్ ఏదో నేను చేంజ్ చేస్తాను కూడా నువ్వు చేంజ్ చేయొచ్చు. వాక్యం అయితే అది ఫుల్ గా నింపబడుతుందని చెప్తుంది. నేను అదే నమ్ముతాను, ఇక నేను దేన్ని నమ్మను. దేవుడు చెప్పిన దాన్నే జరుగుద్ది తప్ప మరి ఏది జరగదు నీ లైఫ్ లో. అది నీ మీద ఎవరు అధికారం చూపెట్టినా దేవుడిదే తప్ప మరి ఏది జరగదు. యేసు నామములో నేను దేవుని యొక్క పవర్ఫుల్ ఆ గ్లోరీని నేను విడుదల చేస్తున్నా. అబ్రహాము నమ్మాడు, నీతిమంతుడైనాడు. మాట అది జస్ట్ అక్కడ ఒక వర్స్ ఉన్నది, ఒక సెంటెన్స్ ఉన్నది, కానీ ఆయన లైఫే అక్కడ ఉన్నది అబ్రహాంది. నమ్మిన కారణాన్ని బట్టే వాగ్దానం అనేది ఫుల్ఫిల్ అయింది. దేవుని వాగ్దానం ఫుల్ఫిల్ మాట అయితే మారదు, కానీ నువ్వు దాన్ని గట్టిగా పట్టుకుంటే అది నీ జీవితంలో 100% అది ఫుల్ఫిల్ అవబోతుంది. యేసు నామములో నేను హీలింగ్ అనాయింటింగ్ రిలీజ్ చేస్తున్నా. నువ్వు రిసీవ్ చేసుకుని దాన్ని గట్టిగా పట్టుకో. నీ శరీరం మీద ఉన్న ఆ సిక్నెస్ ని బయటికి వెళ్ళుటకు దీన్ని గనక నువ్వు రిసీవ్ చేసుకుంటే అది నీ లోపల నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అది ఏ డిసీజ్ అయినా దేవుని యొక్క ఆత్మతోటి నేను దాన్ని కంప్లీట్ గా బ్రేక్ చేస్తున్నా. హల్లెలూయా. అదే నీ యొక్క జాబ్ విషయంలో నేను బ్లెస్సింగ్స్ ని రిలీజ్ చేస్తున్నా. నీ యొక్క డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ అయ్యేటట్లు నేను ఆజ్ఞాపిస్తున్నా. కొత్త కొత్త బిజినెస్ ఐడియాస్ ని నేను రిలీజ్ చేస్తున్నా. కొత్త కొత్త ఫైనాన్షియల్ ఐడియాస్ ని నేను రిలీజ్ చేస్తున్నా. ఫెయిల్ అయినా పర్లేదు కానీ నువ్వు పరిగెత్తు. నువ్వు ఫెయిల్ అయినా పర్వాలేదు, మాత్రం ఒక్క దగ్గర అయితే ఉండవు. 2019లో 20లో 23లో 24లో మార్చేసాయి. చేంజ్ అవ్వు. అప్పుడు జరగలేదు, ఇప్పుడు కూడా జరగలేదు, కానీ నువ్వు చేంజ్ అయ్యావు. నువ్వు చేంజ్ అయిపోయినావు. అప్పుడేమో భయపడ్డావు మేబీ, కానీ ఇప్పుడు ఏమంటున్నావు అంటే నేను దేనికి భయపడను. ఇది కాదు, ఇంతకంటే ఎంత మౌంటైన్ వచ్చి నా మీద పడ్డా నేను అసలు కథల్లో నేను ఇక్కడే ఉంటా. దేవుని యొక్క మౌంటైన్ లాగా నేను నిలబడతా. నాకు తెలుసు, ఎందుకంటే నా భవిష్యత్తులో ఏమి జరుగుతుందో నాకు తెలుసు, కాబట్టి నేను ఇట్లానే నేను నిలబడతా. అయిపోయింది. ట్రాన్స్ఫర్మేషన్ అనేది నీ ఇన్సైడ్ లో జరిగింది. అది చాలు నీ మౌంటైన్ నువ్వు పట్టుకోవడానికి, అది ఎక్కడానికి, నువ్వు దాన్ని రీచ్ అవ్వడానికి. ఒక్క రోజుతోటి బేబీ బయటికి రాదు, ఒక్క రోజుతోటి పెట్టిన విత్తనం బయటికి రాదు, ఏది ఒక్క రోజుతోటి రాదు. మరి ఇదే ఒక సృష్టి అట్లా జరిగితే దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్ నీకు ఖచ్చితంగా అది ఎప్పుడు జరుగుతుందో జరిగేంత వరకు కూడా దేవుని దగ్గర యథార్థంగా నువ్వు కనిపెడుతూరా. కలిసి నీ కోసం కనెక్ట్ అవుతూనే ఉంటాయి. నీ గురించి సంబడి ఎవరో టెస్ట్ మనీస్ ఇస్తూనే ఉంటారు. నీ దగ్గర ఉన్న పవర్ నీకు తెలియకపోయినా సంబడి ఎవరికో నువ్వు ప్రేయర్ చేస్తావో, లేకపోతే ఒక చిన్న అడ్వైస్ ఇస్తావో, లేకపోతే ఇంకేదో వాళ్ళకి సజెస్ట్ చేస్తావు. దాంతో గ్రేట్ టెస్ట్ మనీ అన్నది వాళ్ళు నీ గురించి వాళ్ళు చెప్పబోతున్నారు. ఏది ఏమైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఇచ్చినటువంటి ఆ కింగ్డమ్ నీ జీవితంలో భూమి మీద పరలోకంలో నెరవేర్చబడుటకు దేవుని యొక్క ఆత్మ పిల్లర్లుగా దేవుడు నిన్ను భూమి మీద నిలబెట్టుకున్నాడు. నువ్వు అందులోనికి నువ్వు దాన్ని చూడాల్సిందే, అది చెయ్యాల్సిందే. అది దేవుడు ఇచ్చింది కాబట్టి ఇక మనిషి కాదు, దేవుడే నీకు ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు నీకు ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు దాన్ని చేయాల్సింది. నీకు చేత కాదు అన్నా నువ్వు దాన్ని చేయాల్సిందే. చేత కాదు అనేది టెంపరీ, అది చేసిన తర్వాత అప్పుడు చెప్తావు దేవుని సాయంత్రం నేను చేసిన అని. ఇది పర్మనెంట్. ఇది అంటే నీ లోపల ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే శక్తివంతుడు, బలవంతుడు. ఆయన ఇచ్చిన సహాయంతో నువ్వు దేన్నైనా నువ్వు విన్ అవుతావు, రీచ్ అవుతావు. దేవుని యొక్క ఆత్మ ద్వారా నీ ఇంటిని నేను బ్లెస్ చేస్తున్నా, నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తున్నా. మనస్పర్ధలు గొడవలు కలిగించే ఆత్మలను యేసు నామములో నేను శపిస్తున్నా. డిఫరెన్షియేట్ చేసేటువంటి స్పిరిట్స్ ని దేవుని యొక్క ఆత్మతోటి నేను సిలువ వేస్తున్నా. క్రీస్తు యొక్క లవ్ ని నేను రిలీజ్ చేస్తున్నా. నీ యొక్క టంగ్స్ ని నేను ఇంక్రీజ్ చేస్తున్నా. యేసు నామములో దేవుని యొక్క ఆత్మ అభిషేకంతో నిన్ను ఇంపార్ట్ చేస్తున్నా. నీ తలను నేను అభిషేకిస్తున్నా. నీ యొక్క విజన్స్ ని దేవుని యొక్క స్పిరిట్ పవర్ తోటి అవి నీకు కనెక్ట్ అయ్యేటట్లు నేను ఆజ్ఞాపిస్తున్నా. కింగ్డమ్ యొక్క డ్రీమ్స్ ని నీ లోపల నేను రిలీజ్ చేస్తున్నా. దేవుని యొక్క పౌరస్థితిని నువ్వు ఇక్కడనే సంపాదించుకొని దానికోసం పరిగెత్తే దేవుని యొక్క సూపర్ న్యాచురల్ ఛాలెంజర్ గా నేను బ్లెస్ చేస్తున్నా. బర్డెన్ తోటి, సాడ్ తోటి నీ లైఫ్ ని ఎప్పుడు నువ్వు తీసుకెళ్ళొద్దు. బర్డెన్ తోటి, ఒక భారం తోటి, ఏదో నా జీవితాన్ని అసలు నువ్వు ఎప్పుడు అట్లా పోవద్దు. ఉన్న లైఫ్ ఇంతైనా, అది ఇంతైనా, అది ఇంతైనా
దేవుడు నీకు గిఫ్ట్ గా ఇచ్చినాడు. నీకు గిఫ్ట్ గా ఇచ్చిన దాన్ని నువ్వు యూజ్ చేసినప్పుడు మైటీగా నువ్వు మేనిఫెస్ట్ అవుతావు. ప్రొఫెటికల్ అనాయింటింగ్ ని నేను యేసు నామములో రిలీజ్ చేస్తున్నా. నువ్వు కాలు చెయ్యి ఈ టైంలో పని చేయకపోతే నా నోట్లో నుంచి వచ్చేటువంటి ఈ వర్డ్ తోటి ఇప్పుడే 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 నీ కాళ్ళల్లో దేవుని యొక్క శక్తి ఇప్పుడే జరగబోతుంది. నువ్వు నిలబడలేకుండా ఉంటే, కూర్చొని ఉంటే, లేకపోతే చెయ్యి కదపలేకుండా ఉంటే, లేకపోతే నువ్వు నీ మెడను ఇట్లా తిప్పలేకుండా ఉంటే, నేను మాట్లాడే దాన్ని బట్టి చిన్నగా తిప్పడం ప్రయత్నించు, చిన్నగా చెయ్యి ఇట్లా మూవ్ చేయడం ప్రయత్నించు, చిన్నగా బెడ్ మీద నుంచి లేదా వీల్ చైర్ లో నుంచి లేవడం ప్రయత్నించు. నీ ప్రయత్నాన్ని దేవుడు ఈ టైంలో ఒక హీలింగ్ మైటీ మరకల్లాగా ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నాడు. యేసు రక్తంతో నిన్ను దేవుని యొక్క ఆత్మ ద్వారా నేను ఆజ్ఞాపిస్తున్నా. ఏ బలహీనమైన వీక్నెస్ ని ఏదున్నది యేసు రక్తంతో నేను దాన్ని బంధిస్తున్నా. నీ బాడీలో క్రీస్తు యేసు యొక్క స్ట్రెంగ్త్ ను రిలీజ్ చేస్తున్నా. నీ యొక్క గార్మెంట్స్ ని నేను బ్లెస్ చేస్తున్నా. నీ క్లోత్స్ ని నేను బ్లెస్ చేస్తున్నా. నీ హెయిర్స్ ని నేను బ్లెస్ చేస్తున్నా. యేసు నామములో నేను నీ యొక్క శరీరం మీద దేవుని యొక్క ఆత్మను నేను మైటీగా నేను ఓపెన్ చేస్తున్నా. హల్లెలూయా. దేవుని యొక్క ప్రతినిధిగా నువ్వు మార్చబడేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. నీ ఎంటీ అకౌంట్స్ నేను బ్లెస్ చేస్తున్నా. యేసు నామములో అవి మనీ లాగా ట్రాన్స్ఫర్మ్ అయ్యేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. అబ్రహాం కి జరిగింది, దేవుడు వాగ్దానం చేసినాడు, జరిగింది. యేసు నామములో నేను రిలీజ్ చేసేది నీ జీవితంలో అది 100 కాదు, 1000s కాదు, అన్లిమిటెడ్ గా అది ఫుల్ఫిల్ కాబోతుంది. యెహోవా యొక్క ఆశీర్వాదం నిన్ను వెంబడించబోతుంది. దేవుని యొక్క మైటీ పిల్లర్ లాగా నువ్వు ఉండబోతున్నావు. ఈ రోజు దేవుని యొక్క స్పెషల్ వెజల్ లాగా నేను బ్లెస్ చేస్తున్నా. నీ హోప్స్ ని ఇంకా నేను ఇంక్రీజ్ చేస్తున్నా. నీ ఫెయిత్ ని బలంగా పెడుతున్నా. నువ్వు చూసే విజన్ ని నేను ఇంక్రీజ్ చేస్తున్నా. ఇంకా క్లియర్ గా నువ్వు చూసేటట్లు నేను ఆజ్ఞాపిస్తున్నా. నీ తలను మొదలుకొని టోటల్ గా నీ బాడీని నేను ఈ రోజు బ్యాప్టిజం చేస్తున్నా. దేవుని యొక్క హోలీ ఫైర్ తోటి పొదువ నువ్వు చూసిన వెతికిన కనబడనంతగా రిచ్ అనాయింటింగ్ ని నేను రిలీజ్ చేస్తున్నా. ఆకాశ వాకిళ్లను నేను విప్పుతున్నా. దేవుని యొక్క దూతలను నేను సంచరించేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. మైటీ వెజల్స్ నేను క్లియర్ గా నేను చూస్తున్నా. బలమైన పాత్రలను నేను చూస్తున్నా. అవి బంగారంతో మెరుస్తున్నాయి. బలమైన పాత్రలను నేను చూస్తున్నా. దేవుని పని కోసం మలచబడిన పాత్రలుగా ఇక్కడ నేను అనేక మందిని నేను చూస్తున్నా. నీ ధనము రెట్టింపు అవబోతుంది. సర్వ సంపదలకు నువ్వు కింగ్, నువ్వు రూల్ చేయబోతున్నావు. నువ్వు ఏలబోతున్నావు. కింగ్ రూలింగ్ అనాయింటింగ్ ని రిలీజ్ చేస్తున్నా. హల్లెలూయా. నువ్వు ఎన్నడూ అవిశ్వాసపు మాటలు మాట్లాడకుండా కంప్లీట్ గా దేవుని యొక్క కింగ్డమ్ తోటి నేను నిన్ను బైండ్ చేస్తున్నా. సంబడి ఎవరికో దేవుని యొక్క అద్భుత కార్యాలు కుటుంబంలో జరగబోతున్నాయి. దేవుని యొక్క ఇల్లు అనేది మారబోతుంది. ఇస్సాకును బట్టి, అబ్రాహామును బట్టి ఇస్మాయిల్ కూడా బ్లెస్ అయినాడు. యేసు నామములో నిన్ను బట్టి నీ ఫ్యామిలీ టోటల్ గా బ్లెస్ కాబోతుంది. దేవునికి అసలు తారతమ్యం ఏముండదు. నువ్వు కరెక్ట్ గా నిలబడితే చాలు. నీ లోపల నుంచి ఏదైనా కూడా దేవుడు దాన్ని బ్లెస్ చేస్తూనే ఉంటాడు. అది ఏదైనా కూడా దేవుడు దాన్ని రిలీజ్ చేస్తూనే ఉంటాడు. నీ ద్వారా నీ ఇల్లు, నీ బయట, నీ ఫ్యామిలీ, సంబడి ఎవరున్నా యేసు నామములో అబ్రహామును బట్టి మొత్తం బ్లెస్ అయింది. నిన్ను బట్టి నేను నీ యొక్క జనరేషన్ మొత్తాన్ని నేను ఆశీర్వదిస్తున్నా. గొడ్రాలితనం ఉండదు నీ ఇంట్లో, పేదరికం ఉండదు, అనారోగ్యం ఉండదు. దేవుని యొక్క ఆత్మ నీ ఇంట్లో కంప్లీట్. నీ క్లోత్స్ యూజ్ చేసిన పవర్ లేని ఇంట్లో వాళ్ళు యూజ్ చేసినప్పుడు వెంటనే సంథింగ్ ఏదో వాళ్ళకి కన్విక్షన్ అనేది జరగబోతుంది. దేవుడు నీ యొక్క గ్లోరీని అంతగా ఇంక్రీజ్ చేస్తున్నాడు. అంత గ్లోరియస్ గా దేవుడు నిన్ను బ్లెస్ చేస్తున్నాడు. యెహోవా దేవుని యొక్క ఆ సింహాసనాన్ని నేను చూస్తున్నా. ఆ దేవుని యొక్క సింహాసనాన్ని నేను చూస్తున్నా. కలర్ఫుల్ కలర్స్ ఆ సింహాసనం నుంచి రిలీజ్ అవుతున్నాయి. ఒక విద్యారు, ఒక రెయిన్బోలో ఉన్న కలర్స్ కంటే ఇంకా కొత్త కలర్స్ నేను చూస్తున్నా. ఆయన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించిన ప్రతిసారి ఒక న్యూ కలర్ రిలీజ్ అవుతుంది. ఆయనని యాక్సెప్ట్ చేసిన ప్రతిసారి ఒక న్యూ కలర్ అనేది ఆ థ్రోన్ నుంచి రిలీజ్ అవుతుంది. నా పిల్లలారా, దేవుని యొక్క ఆత్మ పిల్లర్స్ లాగా
దేవుడు మిమ్మల్ని భూమి మీద నాటుతున్నాడు. నువ్వు భూమి మీద ఉన్నంత వరకు కూడా దేవుడు నీకు తోడుగానే ఉంటాడు. ఈ పక్షంగా ఉన్నాడు ఆయన. యుద్ధము యెహోవాదే. దేవుని యొక్క విక్టరీ దేవుడు నిన్ను బ్లెస్ చేయబోతున్నాడు. ఫైనల్ గా గెలిచేది నువ్వే, ఫైనల్ గా విన్ అయ్యేది నువ్వే. ఎందుకంటే ఆయన ఆత్మ చేత నువ్వు అభిషేకించబడ్డా. యేసు నామములో నీ ఫ్యామిలీని నేను ఈరోజు ఇంపార్ట్ చేస్తున్నా. నీ ఫ్యామిలీలో కూడా ఆత్మ చేత అభిషేకించబడి టంగ్స్ లో మాట్లాడబోతున్నారు. నీ ఇంట్లో ఈ వాతావరణాన్ని నువ్వు చూడబోతున్నావు. వింత కార్యాలను దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. యేసు రక్తం ద్వారా నేను ఆశీర్వదిస్తున్నా. నువ్వు ఎంత భారంతో ఉంటే అంత గ్రేట్ వేలో నువ్వు భూమిని స్వతంత్రించుకోబోతున్నావు. భూమిని ఏ శ్రమలో నువ్వు దాన్ని పట్టుకోబోతున్నావు. నరకాన్ని చూసి నువ్వు శాంతంగా ఉండడానికి బదులుగా, నాకెందుకని ఉండడానికి బదులుగా దేవుని యొక్క ఆత్మతోటి రేపబడు, ఆయన స్పిరిట్ తోటి రేపబడు. అది దేవునికి సంబంధం లేనటువంటి ప్లేస్. అది దేవుని యొక్క రెస్పాన్సిబిలిటీగా ఉన్న నువ్వు దాంట్లోకి పోనీయకుండా నీ వంతుగా నువ్వు సంథింగ్ ఏదో రిలీజ్ చేయి. ఫేవర్ని, సక్సెస్ ని, అనాయింటింగ్ ని, మోకాలు నొప్పులు ఏ శ్రమలు నేను బంధిస్తున్నా. నువ్వు ఇప్పుడే రిసీవ్ చేసుకో. అవన్నీ ఇప్పుడే వెళ్ళిపోతాయి. నీకు సింపుల్ జరుగుద్దా? ఎస్, ఖచ్చితంగా. నా నోట్లో కాదు, నీ నోట్లో కాదు, దేవుని దగ్గర పవర్ ఉంది. ఆ పవర్ తోటి ఎవ్రీథింగ్ అన్ని 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 క్యాన్సిల్ అయిపోతాయి. నువ్వు దాన్ని హెవీగా చూడనంత వరకు అది నీ పాదాల కిందనే ఉంటది. మహిమ కార్యాలు జరగబోతున్నాయి. గుడ్ న్యూస్ నేను రిలీజ్ చేస్తున్నా. గుడ్ సక్సెస్ రిలీజ్ చేస్తున్నా. యేసు నామములో అద్భుతాలు కనబడబోతున్నాయి. ప్రతి రోజు నువ్వు దేవునితోటి ఫ్రెండ్షిప్ చేయి. అదే నిన్ను ఉన్నతమైన ప్లేస్ లోకి తీసుకొని వెళ్తుంది. ఆత్మలో బదులైన బిడ్డల కోసం నేను బ్లెస్సింగ్ నేను డిక్లేర్ చేస్తున్నా. దేవుని యొక్క రాజ్యానికి నువ్వు ఎంతో దూరంలో లేవు, ఎంతో దగ్గరగా ఉన్నావు. ఆయన కింగ్డమ్ కు నువ్వు చాలా చాలా దగ్గరగా ఉన్నావు అని నేను మాట్లాడుతున్నా. మోషే దేవుడు ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. దేవుడిచ్చిన రెస్పాన్సిబిలిటీలో నువ్వు నమ్మకంగా దేవుని యొక్క ఆత్మను రిలీజ్ చేసే విధంగా, అభివృద్ధిని కనపరిచే విధంగా, దేవుని యొక్క ఫైనాన్షియల్ మెరకల్స్ ని చూపెట్టే విధంగా ఆయన ఇంట్లో నువ్వు అన్ని ప్లేసెస్ లో నమ్మకంగా ఉంటకు హై అనాయింటింగ్ ని నీ మీదకి నేను ఓపెన్ చేస్తున్నాను. దేవుని యొక్క బ్లెస్సింగ్స్ ని నేను కన్ఫర్మ్ చేసి అవి నీ జీవితంలో అన్ని ఫ్రూట్స్ కనపడేటట్లు నేను బ్లెస్సింగ్ ని రిలీజ్ చేయబోతున్నా. కమ్యూనిటీ తోటి బ్లెస్ అవుతున్నా. కమ్యూనిటీ ద్వారా నీ యొక్క హీలింగ్ నీ సొంతం అవుతుంది. అద్భుతాలు కనబడిపోతున్నాయి. దేవునికి అసాధ్యం లేదు. ఒకటే, దేవునికి అసాధ్యం లేదంటే ఆయనలో నువ్వున్నావు, నీకు కూడా అసాధ్యం లేదు. అందుకోసమని దేన్నైనా పెద్దగా చూడకు. ఏ ప్రాబ్లం అయినా చిన్నగా చూడు. పెద్ద దేవుడు అప్పుడు పనిచేస్తాడు నీ జీవితంలో. కమ్యూనిటీని బ్లెస్ చేస్తున్నా. శరీరాన్ని, రక్తాన్ని విడుదల చేస్తున్నా. దీని మీద అనాయింటింగ్ ని విడుదల చేస్తున్నా. తండ్రి, తీసుకునే బిడ్డలందరూ ప్రభువా నీ ఆత్మతోటి కనెక్ట్ అవ్వాలి, అభిషేకం తోటి కనెక్ట్ అవ్వాలి, టంగ్స్ లో హెవీగా మాట్లాడాలి, మహిమ అద్భుతాలు ఓపెన్ అవ్వాలి. సంథింగ్ ఏదో చేయడానికి కమిట్మెంట్ చేసుకో దేవునితోటి. స్పెషల్ గా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావంటే ఆయనతోటి కమిట్మెంట్ లేకుండా నువ్వు ఉండవు. తండ్రి స్తోత్రాలు. శరీరాన్ని బ్లెస్ చేస్తున్నా, రక్తాన్ని బ్లెస్ చేస్తున్నా ప్రభువా. ప్రతి ఒక్కరిని నేను ఆశీర్వదిస్తున్నా. కమ్యూనిటీని బ్లెస్ చేస్తున్నా. వీళ్ళు తీసుకుంటుండగా దేవుని యొక్క ఆత్మ వారి మీదకి దిగొచ్చేటట్టు ఆజ్ఞాపిస్తున్నా. దేవుని యొక్క కార్యాలు వాళ్ళ లైఫ్ లో ఎవ్రీడే కూడా కనబడేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. పిల్లలు లేని వారిని యేసు నామములో నేను బ్లెస్ చేస్తున్నా. గర్భం తెరవబడేటట్లు ఆజ్ఞాపిస్తున్నా.